హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీ. ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేశానండి ఇంట్లోనే. చాలా టేస్టీగా ఇలా చేసుకుంటే కనుక మీరు ఎప్పుడు ఇదే తింటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేసుకోబోయే ఫ్రైడ్ రైస్కి రైస్ అయితే తీసుకోవాలి కదా. నేను ఇక్కడ 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని ఉడకబెడుతున్నానండి. ఉడికిపోయిన రైస్ దింపే ముందు దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల రైస్లో కాస్త పొడి పొడిగా వస్తాయన్నమాట, ముద్దగా అవ్వకుండా. రైస్ కూడా 90 నుంచి 95% కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కూరగాయల్లోకి వచ్చేసానండి. ఈ కూరగాయలు వచ్చేసి ఇక్కడ క్యాబేజీ, అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, ఈ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చిన్నగా కోసుకుంటున్నాను. ఇక్కడ చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. నీట్గా కూర్చొని ఒక దగ్గర అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాప్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి. ఈ విధంగానే మీరు చూసి చేసుకోండి ఇలాగా. ఎందుకంటే ఎంత చిన్నగా కోసుకుంటే అంత బాగా ఫ్రైడ్ రైస్లో ఇవి కలిసిపోయి మనకి టేస్ట్ని అందిస్తాయి. ఇక చూడండి, ఈ విధంగా ప్రతి కూరగాయ కూడా చాలా జాగ్రత్తగా చిన్నగా కోసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇలాగే మీరు కూడా చేసుకుంటే కనుక తప్పకుండా మీరు ఒక మంచి టేస్టీ ఫ్రైడ్ రైస్ని తినగలరు. ఇక్కడ ఉల్లిపాయలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఉల్లిపాయలు కూడా ఇక్కడ బాగా చిన్నగా కోసుకుంటున్నాను నేను. కోసి మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేశాను. అలాగే ఏది ఎంత అనేది ఇక్కడ రాయడం జరిగింది. అది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని ఆ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఇవ్వండి, ఇక్కడ మన కటింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తయిపోయింది. ఈ కూరగాయలు క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఈ ఐటమ్స్ ఇక్కడ కోసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ప్రాన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఒక 200 గ్రాముల పప్పు, ఇది రొయ్యల పప్పు, ఇది తీసుకొని కొద్దిగా పెద్దగా ఉన్నాయి, మధ్యలో కట్ చేసుకొని చిన్నగా చేసుకున్నాను. ఎందుకంటే రైస్లో మనకి ముద్దకి వస్తుంటే బాగుంటుంది కదా, అందు గురించి ఇంకా చిన్నగా చేసుకున్నాను. యాసిడ్గా కూడా ఉంచుకోవచ్చు రొయ్యలు ఎక్కువ ఉంటే. కానీ ఇక్కడ మనము ఒక 200 గ్రామ్సే తీసుకున్నాం కనుక ఆ విధంగా చేసుకోవడం జరిగింది. మనకు రైస్లో ప్రతి ముద్దకి వస్తుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా నేను చేశాను. మరి దాంతోపాటు ఇక్కడ ఒక 100 గ్రాములు బోన్లెస్ చికెన్ కూడా చిన్నగా ముక్కలు కోసుకున్నాను నేను. అది కూడా దీంట్లో కలిపేస్తున్నాను. ఇలాగ మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆలోచించి చూడండి ఈ విధంగా చేసుకోవడం ఏంటి అనేది. ఎందుకంటే ఈ రెండు ఒక కాంబినేషన్ అన్నట్టు. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనము చికెన్కి బదులు ప్రాన్స్ వాడాము. అలాగే ఇప్పుడు దీనికి కోటింగ్ ఏదైతే మనం ఇవ్వాలో దాన్ని రెడీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఆ 50 గ్రామ్స్కి దగ్గరగా వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా. ఈ చికెను ప్లస్ ప్రాన్స్ ఏదైతే మనము చిన్నగా కోసి పెట్టుకున్నామో అందులో ఈ 2 రకాల పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోండి కారానికి. అలాగే ఆ తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడగా వేసుకొని కాస్త వాటర్ వేసి దీన్ని కాస్త లూజ్గానే కలిపేసుకోండి, పర్వాలేదు. మనము ఈ ఏదైతే ప్రాన్స్ ఉన్నాయో అవి ఫ్రై చేసేస్తాం కనుక ప్రాబ్లం లేదు. మీరు వాటర్ వేసి ఆ విధంగా లూజ్గా కలుపుకున్న కాస్త దగ్గరగా కలుపుకోండి. మరీ లూజ్ అంటే లూజ్ ఏం కాదు. కలుపుకొని మనం జస్ట్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఆయిల్ ఫ్రైకి సరిపడగా వేసుకున్నాను నేను. ఇంత అంత అని చెప్పాను కానీ అవి ములిగేటట్టుగా ఆయిల్ వేసుకుని 2-3 టైమ్స్ వేసి ఫ్రై చేసేసాను. ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడే మ్యాక్సిమం మీరు 70 to 80% పైన ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత మనకి రైస్లో మిగతాది అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్కి నేను వెరైటీగా కాదు, నాకు అనుకూలంగా ఉండడానికి తవ్వానైతే పెట్టుకున్నాను. పెద్ద పెనం పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఒక 150 గ్రాముల ఆయిల్ వేసానండి. ఆ పెనం వేడెక్కింది. స్టవ్ వెలిగించి
అందులో ఇప్పుడు చాప్ చేసిన అల్లం వెల్లుల్లి ఒక 50 గ్రాములు చొప్పున చాప్ చేసి పెట్టుకున్నాను, చిన్నగా చాప్ చేశాను. ఇవన్నీ ఆ రెండు వేసాను ఫస్ట్ ఆయిల్లో. అవి అల్లం వెల్లుల్లి ఏదైతే ఉన్నాయో చాప్డ్ అవి ఫ్రై అవుతున్నాయి ఇక్కడ ఆయిల్లో. ఈ విధంగా మీరు తవ్వ మీద ఫ్రైడ్ రైస్ చేసుకుంటే కనుక రైస్ విరగకుండా కరెక్ట్గా వస్తుంది. అదే మీరు చిన్న ఏదన్నా గిన్నెలో ప్లాన్ చేసుకుంటే మీకు ఆ విధంగా రాదు, రైస్ ఇరిగిపోతాయి. బాస్మతి రైస్ కనుక మనం చేసింది. ఇటువంటి కూరగాయలు ఏదైతే ఉన్నాయో అందులో నుంచి క్యాబేజీ, క్యారెట్ అలాగే ఉల్లిపాయలు ఈ 3 ఐటమ్స్ని అయితే ఇక్కడ నేను ఈ ఆయిల్లో వేసేసి అవి ఏమో ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశానంటే ఒక 3 గుడ్లు, అలాగే ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ప్రాన్స్ ఉన్నాయో అది, ప్లస్ సోయా సాసు, టమాటా కెచప్, అలాగే బ్లాక్ పెప్పర్, సాల్ట్, అలాగే వెనిగర్ ఐటమ్స్ తీసుకొని పెట్టుకున్నాను. అవి ఏది ఎంతో అక్కడ రాశాను. అలాగే దాంట్లో నుంచి ముందుగా ఇక్కడ వెనిగర్ వేసేసానండి నేను. ఏదైతే మన కూరగాయలు ఫ్రై అవుతున్నాయో అందులో వెనిగర్ వేసేసాను. ఆ తర్వాత ఏమో ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. అవి రెండు వేసి కూడా కాస్త మళ్ళీ మనము కలుపుదాము. ఈ కూరగాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. 40 to 50% అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు రైస్లో ఫ్రైడ్ రైస్లో ఆ కూరగాయలు వస్తూ ఉంటే పట్టి కిందకి చాలా బాగుంటుంది, టేస్ట్ క్రంచీగా రావాలన్నట్టు ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ కింద ఫ్లేమ్ ఏదైతే ఉందో కాస్త స్లోగా ఉండడం వల్ల మనకి టైం తీసుకుంటుంది. ఇది వాళ్ళు చేసే దగ్గర అయితే కింద ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 5 to 10 minutes లోపలే చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు చూడండి కూరగాయల మధ్యలో నేను చిన్న ప్లేస్ కింద తయారు చేసుకున్నాను. ఇక్కడ కూరగాయలని సైడ్ చేసి అందులో ఇప్పుడు ఏదైతే గుడ్లు మనం దీనికి తీసుకున్నామో 3 గుడ్లు అవి పగలగొట్టి దాంట్లో వేసేసాను. దాన్ని మధ్యలోనే మనం కింద ఫ్లేమ్ అక్కడే ఉందండి, ఆ ప్లేస్లోనే ఫ్రై చేద్దాము. దగ్గరగా ఫ్రై చేద్దాం. ఆయిల్ ఆల్రెడీ దాంట్లో ఉన్న ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు గుడ్లు దగ్గరగా ఆ విధమైన మంట మీద కింద మధ్యలో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. దాన్నే మనమేమో ఈ కూరగాయల్లో కలిపేద్దాం. తర్వాత చూడండి ఫస్ట్ గుడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ ఫ్రై చేయడం జరుగుతుంది. ఫ్రై అయిపోయింది. గుడ్లు మనం ఫ్రై చేసి చిన్నగా ముక్కలుగా చేసేసి ఇప్పుడు ఈ కూరగాయలు ఏదైతే మనం ఫ్రై చేసుకుంటూ వచ్చామో ముందు నుంచి దాంట్లో అవి కలిపేసామన్నమాట. ఈ విధంగా మన ఒక ఫ్రైడ్ రైస్కి సంబంధించిన ఒక ఎత్తు పూర్తయినట్టు అనుకోండి. ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఇందులో నేను ఏదైతే టమాటా సాస్ కెచప్, ఇది టమాటా కెచప్ తీసుకొని పెట్టుకున్నానో అది వేయడం జరిగింది. ఇక్కడ ఒక 30 to 50 ml వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే మనం 750 గ్రాములు కదా చేస్తున్నది రైస్, సరిపోతుంది. ఇప్పుడు టమాటా కెచప్ కూడా కూరగాయలు బాగా కలిపేసాను. ఇప్పుడు దానిపైన ఏదైతే రైస్ మీకు ముందు చూపెట్టానో అవి ఉడకబెట్టిన రైస్ అవి ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ కూడా ఈ రైస్ కూడా చూసారా చాలా పొడిగా ఉన్నాయి, ఎందుకంటే మనం వార్ చేసి పక్కన పెట్టేసుకొని 1 గంట అవుతుంది. ఇది ఈ విధంగా అంత వాటర్ మొత్తం పోయింది. దాంట్లో మనం 95% వరకు కూడా దాన్ని ఉడికించేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్లస్ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అవి వేసేసి మిగిలిన క్యాప్సికము అలాగే పచ్చిమిర్చి యొక్క తరుగు కూడా ఇప్పుడు దీంట్లో ఈ మూమెంట్లో వేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత సోయా సాస్ వేసాను. ఇప్పుడు ఏదైతే మనం సోయా సాస్ దీనికి వాడవలసింది తీసుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా తీసేసాను. ఇక్కడితోటి టోటల్ రైస్ ఏదైతే ఉన్నాయో మొత్తం అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనము ఈ తవ్వ మీద ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీ ఇష్టం అండి, జాగ్రత్తగా రైస్ విరగకుండా కింద నుంచి కదుపుకుంటూ అలాగా జాగ్రత్తగా చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో అది పూర్తయిపోతుందన్నమాట. ఇవ్వండి ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకుంటూ కింద నుంచి ఒకే దగ్గర ఉండిపోకుండా రైస్ అంతా కలుస్తూ ఉండాలి, ప్లస్ కింద తగలకూడదు. ఇదిగోండి ఈ మూమెంట్లో నేను మిరియాల పౌడర్ ఏదైతే దీని గురించి తీసుకొని పెట్టుకున్నానో అది కూడా వేసుకోవడం జరిగింది. నేను ఎక్కువగా దీంట్లో గరం మసాలా అని వేరే మసాలాలని ఏమీ వాడలేదు. ఓన్లీ కారానికి
పచ్చిమిర్చి తరుగు, అలాగే మిరియాల పౌడర్ వాడాను, ప్లస్ సోయా సాస్ వాడాము, కాస్త స్వీట్కేమో మన ఏమిటది టమాటా సాస్ వాడాము, అంతే. ఈ విధంగా సింపుల్గా మీరు చేసుకుంటే కనుక రెస్టారెంట్లో ఏదైతే ఫ్రైడ్ రైస్ మీరు తింటారో ఆ విధమైన ఫ్రైడ్ రైస్ని మీరు ఇంట్లోనే తినగలరు. మీరు 200 నుంచి 350 రూపాయలు పెట్టి తినాల్సిన అవసరం లేదు రెస్టారెంట్కి వెళ్ళి. ఇది నాకు తెలిసి ఒక 100 రూపీస్ లోపలే తయారైంది. ఒక నలుగురు అయితే దీన్ని బాగా తినగలరన్నమాట. కనుక ఇలాంటి వంటలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు, అలాగే పాత వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు. కనుక మీరు నా ఛానల్ని చూస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటే నేను ఎప్పుడూ చెప్పే మాటే, ఎప్పుడు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో, కొత్త వెరైటీతో వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా ఖైర్.